ముందుగా అందరికీ నమస్కారం. నోము చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా చెప్పాల్సుకుంది ఈ మూవీ గురించి ఫిబ్రవరి 14 సందర్భంగా వాలంటైన్స్ డే సందర్భంగా ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సంతోష్ శోభన్ ఈ మూవీలో హీరోగా నటించడం జరిగింది. ఈ మూవీ విశేషానికి వస్తే ఏంటంటే ఇంటీరియర్ పూర్తి చేసిన ఒక కుర్రాడు చెన్నైకి జాబ్ కోసం వెళ్తాడు. అక్కడ చైత్ర అనే హీరోయిన్ మనకు పరిచయం అవడం జరుగుతుంది. ఇక వయసు పరంగా మైండ్ మెచ్యూరిటీ పరంగా వీళ్ళు ఒకరోజు కలవడం జరుగుతుంది. అయితే పెళ్లి కాని అబ్బాయి పెళ్లి కాని అమ్మాయి ఒకే రూమ్లో ఉండడం వల్ల వాళ్ళు మంచివారు కాదనే అభిప్రాయం పడొద్దు అని చెప్పడం జరుగుతుంది ఈ మూవీలో. అయితే ఒకరోజు అనుకోని విధంగా కలవడం జరుగుతుంది. ఇక హీరోయిన్ గురించి తెలుసుకున్న నిజం ఏంటి, హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు, దాని తర్వాత జరిగే పరిమాణాలు ఏంటి అనేది ఈ మూవీలో తెలుసుకుందాము. కథ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ అయినప్పటికీ ఇక ఈ మూవీలో హీరో క్యారెక్టర్ పరంగా చాలా అద్భుతంగా నటించాడు. శోభన్ తగ్గట్టుగా హీరోయిన్ కూడా బాగా నటించింది. ఖచ్చితంగా ఇది మంచి కథే. ఒక పెళ్లి కాని అబ్బాయి కలిసి ఇంట్లో ఉన్నంత మాత్రాన తప్పుగా అనుకోకూడదు. అయితే ఇది చెప్పాల్సిన కథ ఏమిటంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే శివ చైత్ర క్యారెక్టర్ మధ్య పరిచయం సందర్భంగా వచ్చే సీన్స్ బాగానే ఉన్నాయి. ఇంకా ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండడానికి రీజన్ అనేది వర్కౌట్ కాలేదు. ఒక కారణంతో హాస్టల్ నుంచి బయటకు వచ్చిన చైత్రకి మళ్ళీ చెన్నై మహానగరంలో మళ్ళీ ఇంకొక హాస్టల్ దొరకడం చాలా ఈజీ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా లైఫ్ శివ ఎదుగుదలకి చైత్ర చెప్పిన టిప్స్తో పాటు సీన్ మొత్తం ఫ్రెష్నెస్గా ఉన్నాయి. మధ్య మధ్యలో రివర్స్ స్క్రీన్ ప్లేతో కేరళలో వచ్చిన సీన్స్ క్యూరియాసిటీ పెంచింది. శివ చైత్ర మధ్య ఫ్యామిలీ సీన్స్ రొటీన్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే సెకండ్ హాఫ్ సాధించినట్టు అనిపించినప్పటికీ శివ చైత్ర మధ్యలో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని ఇవ్వలేకపోయారు దర్శకుడు. ఇక శివతో పాటు చైత్ర ఎమోషనల్ కూడా వర్కౌట్ అయింది. ఆ దిశగా వెళ్లకుండా చైత్ర క్యారెక్టర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. హాస్పిటల్ సీన్స్ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు. ప్రీ క్లైమాక్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇక శివగా సంతోష్ శోభన్ పర్ఫార్మెన్స్ బాగానే మెప్పించాడు. కాకపోతే కథ మొత్తం ఒకే వేరియేషన్లో సాగడంలో యాక్టింగ్లో తన నటన చూపించడానికి అవకాశం లేకపోయింది. చైత్రగా మానస వారణ పర్ఫెక్ట్గా సూట్ అవడంతో పాటు తన క్యారెక్టర్కి జీవాన్ని పోసింది. రాజీవ్ కనకాల, గోపన రమణ, యోగి బాబు చాలా వాళ్ళ పరిధి మేరకు చాలా బాగానే నటించాడు. ఇంకా చంద్రశేఖర్ కూడా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కథకుడు శివ చైత్ర క్యారెక్టర్స్ని పూర్తిగా న్యాయం చేయలేకపోయాడని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు ఫోటోగ్రఫీ సూపర్గానే ఉంది. ఈ రెండు ప్రధాన హైలైట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా రవీంద్ర మ్యూజిక్ కూడా చాలా బాగానే ఉన్నాయి. సాంగ్స్ మనసును హత్తుకున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మంచి కథ. సంతోష్ శోభన్, మానస వారణాసి తమ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. కాకపోతే సెకండ్ హాఫ్ని సాడియంతో పాటు ఫీల్ని సృష్టించడానికి క్యారెక్టర్ని ఎండ్ చేసినట్టుగా ఉంటుంది. ఇక సినిమా ప్లస్ పాయింట్లు మాట్లాడుకుంటే సంతోష్ శోభన్, మానస వారాహి పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ చెన్నై కేరళలో కథ జరగడం జరుగుతుంది. ఫోటోగ్రఫీ టోటల్ కథ ఎడిటింగ్ బాగానే ఉంది. ఇక మూవీలో కొన్ని మైనస్ మాట్లాడుకుంటే మానస సంతోష్ శోభన్ కలిసి ఉండడానికి గల సరైన రీజన్ చెప్పలేకపోవడం, స్లోగా నడిచిన సెకండ్ హాఫ్, మానస క్యారెక్టర్ ఎండ్ చేసే విధానం, డైలాగ్స్, సరైన సాంగ్స్ లేకపోవడం, ప్రీ క్లైమాక్స్. ఇంకా ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు, ముఖ్యంగా గమనించగలరు. నో మూవీస్కి ఈ రివ్యూకి ఎటువంటి సంబంధము ఉండదు. ఇక ప్రేక్షకులు చూసి మీ నిర్ణయాన్ని చెప్పగలరు. ఈ మూవీ ఎలా ఉంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గమనిక, ఈ రివ్యూ అనేది ఎవరు ఉద్దేశించింది కాదు. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నో మూవీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.